ఇందిరా మూవీ అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. ఆ క్రేజ్ అనేది ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత నా క్రేజ్ ఏమైనా తగ్గిందా? అస్సలు ఏం లేదు, అదే క్రేజ్ ఉంది. మనం ఎన్నిసార్లు టీవీలో చూసాము, థియేటర్లో అన్నిసార్లు చూసాం. అది ఓపెన్, అందరూ ఓపెన్ అయిపోయింది. 22 ఇయర్స్ అయిన తర్వాత కూడా బోర్ కొట్టలేదు. అప్పట్లో నేను తమిళనాడులో ఉన్నా, నేను కుప్పం నాకు 30 కిలోమీటర్స్. ఓకే. ఇంకా పొద్దున్న 7 o'clock సినిమా. నాకు తెలిసి ఆ టైం బస్సు పట్టుకొని ఇంకా వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎలాగైతే టికెట్ దొరికింది, కానీ సీటింగ్ నాకు దొరకలేదు. నిలబడి నేను సినిమా మొత్తం ఆ రోజుల్లో 3 hours నిలబడి నేను ఆ సినిమా చూశాను. అదే హ్యాపీనెస్ ఇప్పుడు కూడా నాకు ఉంది. ఓకే. సార్ది నెక్స్ట్ మూవీ ఏది రిలీజ్ అయితే మీరు బాగుంటుందని ఇప్పుడు ఇందిరా కోసమే మాట్లాడదాం. ఓన్లీ ఇందిరా కోసం అంటారా? ఏది అయిపోయింది బ్రదర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవబోతుంది సార్ది, సార్ వాళ్ళ తమ్ముడు గారిది. సో ఆ రోజున మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఆ రియాక్షన్స్ ఎట్లుంటాయి అనుకుంటున్నారు? మీకు ఒకటి చెప్తా, మీతో అవునన్నా కాదు అనుకున్నా, మెగాస్టార్ ఇంటి నుంచి కుక్కొచ్చి యాక్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ నెత్తి మీద పెట్టుకుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. మేమందరం అక్కడి నుంచి వచ్చే వాళ్ళమే. ఇండస్ట్రీలో సగం డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చిరంజీవి గారిని చూసి వచ్చిన వాళ్ళే. మెగాస్టార్ ఇంటి నుంచి కుక్కొచ్చి యాక్ట్ చేసిన జనాలు బ్రహ్మరథం పడతారు. ఇది ఒక్కటి రాసుకోండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, బన్నీ అయినా, ఎవరైనా సరే ఓపెన్గా నేను చెప్తున్నా, వీళ్ళెవరూ మెగాస్టార్ ఫ్యామిలీ కాకపోతే ఈరోజు ఎవరు ఆదరించరు. మెగాస్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎంతమందిని ఆదరిస్తున్నాము. మిగతా హీరోలు అందరూ కూడా ఉన్నారు కదా, ఎందుకు మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న హీరోలకు ఉన్న క్రేజు మిగతా హీరోలకు అంతగా లేదు? మిగతా వాళ్ళకి అంత ఫ్యాన్స్ ఎందుకు లేరు? మిగతా వాళ్ళకి అంత ఓపెనింగ్స్ ఎందుకు ఉండవు? వాళ్ళందరూ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఫ్యాన్స్ ఆయన వేసిన బాట అవునన్నా కాదన్నా ఎదిగిన తర్వాత మేమే పెద్ద తోపులు మనం ఫీల్ అయినా మేము దానికోసం నేనేం చెప్పను. కానీ బట్ ఏంటంటే మెగాస్టార్ ఇంటి నుంచి వచ్చిన ఎవరైనా సరే ఆదరించడానికి ఆయన వేసిన బాట అలాంటిది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది. సో ఎవరు అది కాదయ్యా, మొన్న వచ్చిన వైష్ణవ్ చేతి సినిమాకు 100 కోట్లు ఎవడైనా కలెక్షన్స్ వస్తాయా? అది చిరంజీవి గారు మేనలుడు అవడంతో 100 కోట్లు వచ్చాయి. అదే వేరే హీరో అయితే అద్భుతమైన మహా సినిమాలు తీస్తున్నా ఎందుకు అన్ని కోట్లు రావట్లేదు? 10 కోట్లు కదా, 2 కోట్లు కూడా దిక్కులేదు. ఎందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ చేతి సినిమాకి 100 కోట్లు ఎందుకు వచ్చాయి చెప్పండి? అది మెగాస్టార్ మేనలుడు కాబట్టి. సో ఈ విషయాన్ని తెలుసుకోకపోతే జనాలను పెచ్చోళ్ళు అనాలో మిగతా వాళ్ళని అనాలో నాకు అర్థం కాదు. ఈరోజు మేము కూడా ఇండస్ట్రీని ట్రై చేస్తున్నాండి. మొన్న నేను కూడా ఇది ఆగస్టు 9న నేను సినిమా చేస్తే ఎప్పుడు చేశానో ఎలాగైపోయిందో నాకే తెలియదు. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు గారి సినిమా 333 స్క్రీన్లు హైదరాబాద్లో వేయడం వల్ల నాకు స్క్రీన్స్ దొరకలేదు. ఒకే ఒకటి పంజాగుట్టలో దొరికింది. అదే నేను మెగా ఫ్యామిలీ అయ్యి ఉంటే ఆ 300 స్క్రీన్లు పక్కకు పోయి నాది ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వేసిన బాటను నేను చెప్తున్నాను కదా, ఆయన పెంచుకున్న ఇప్పుడు రామ్ చరణ్ గారి చేతిలో ఒక చిన్న బొచ్చుకోక ఉంటుంది చిన్నది, అది దాంతో పాటు సినిమా తీయండి 100 కోట్లు రాకపోతే నాకు అలాగ అడగండి. అది మెగాస్టార్ వేసిన బాట. అది మేము 22 సంవత్సరాల కింద ఇంద్రా చూశాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చి పొద్దున్న ఈ థియేటర్ చూశానంటే కేవలం అశ్విని దత్ గారి మీద అభిమానంతోనో లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అభిమానంతోనో నేను రాలేదు. చిరంజీవి గారి మీద అభిమానంతోనో వచ్చాను. థియేటర్ అలా కేకలు వేస్తున్నారు. ఇది ఎందుకు మర్చిపోతున్నారో జనాలు నాకు అర్థం కాదు. ఈరోజు ఒక కలెక్టర్ కొడుకు వస్తున్నాడు అంటే ఆడేదో తోపని కాదు, ఆయన కలెక్టర్ గారు అబ్బాయిరా అని మనం రెస్పెక్ట్ ఇచ్చి పోలీసులు అందరూ సెక్యూరిటీ ఉంటారు. అలాగే మెగాస్టార్ ఇంటి నుంచి ఎవరైనా వస్తే అసలు అంతకుముందు వాళ్ళు ఏం పొడిచారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు వచ్చిన ప్రతి ఒక్క హీరోని ఎందుకు అందరం ఎక్కించి జనాలు ఓపెనింగ్ చేస్తున్నారా అంటే అది మెగాస్టార్ మేనలుడో, మెగాస్టార్ కొడుకో, మెగాస్టార్ తమ్ముడు, ఎవరో మెగాస్టార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో అందుకే అది తెలుసుకోకపోతే ఎవరు మేము చేయలేమబ్బా. అది నిజంగా చెప్తున్నా, చాలామంది మహానటులు ఉన్నారు. ఎందుకు వాళ్ళందరూ 1-2 సినిమాలు తీసి కనుమరుగైపోయి వెళ్ళిపోతున్నారు? ఓపెనింగ్స్ ఎందుకు రావట్లేదు? ఈరోజు చిరంజీవి గారి సినిమాకి ఎంత ఓపెనింగ్ అయింది, 22 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ ఓపెనింగ్స్ ఇలా వచ్చి జనాలు చూస్తున్నారు. మరి అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమా, నిన్న రిలీజ్ అయిన సినిమా, లాస్ట్ వీక్ అయిన సినిమాలు ఎందుకు కలెక్షన్స్ రావట్లేదు? ఇది 22 సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమా. యూట్యూబ్లో ఉంది, టీవీలో ఇస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. అయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? కేవలం ఆయన మీద ఉన్న అభిమానం. నేను అదే చెప్తున్నాను, మీరు ఎదిగిన తర్వాత 1-2 సినిమాలు తీసిన తర్వాత మీరు తోపులు అయిపోయి మేము మాకు స్వయంగా మేము వస్తున్నామని మీరు కాళ్ళు ఎగరేసుకున్నా అది కరెక్ట్ కాదు. జీవితాంతం మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చి సెటిల్ అయినా, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, అది కేవలం చిరంజీవి గారి చెమట చుక్క నుంచి వచ్చిన హీరోలు మాత్రమే. అది గమనించకపోతే వాళ్ళంత వేస్ట్గా ఇంకోరు లేదు. ఇదైతే ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది నటులు వస్తున్నారు, కనుమరుగు అయిపోతున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు చిరంజీవి గారికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి. సో అది ఇప్పుడు అలాగే ఆ విధంగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది రావాలి కానీ ఎవరు నిలబడట్లేదు. కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎందుకు నిలబడుతున్నారు?
ఆయన ఇచ్చిన గైడెన్స్ అలాంటిది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఫ్యాన్స్ భుజాల మీద కూర్చొని పెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళకి ఎంత ఆదరిస్తున్నారు. దట్ ఈజ్ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వేసిన బాట అది. ఆ బాటను మర్చిపోయి మా తాత ఇప్పుడు పరిగెత్తట్లేదు నేను బాగా పరిగెత్తుతానని కాలు రెగరేస్తే మీ తాతని ఏజ్లో అంతకంటే గొప్పగా పరిగెత్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు పరిగెత్తుతుంటే మీ తాతకున్న చప్పట్లు నీకు కూడా వస్తున్నాయి. హాయ్ అండి. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. సో అంటే మీరు అంటే అప్పుడు 2002 లో సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పుడు 14 ఎట్లా ఉన్నాయి? పేపర్లో ఏమీ లేదు లోపల. ఏమీ లేదండి. డిసప్పాయింట్మెంట్ అండి మాకు అది. ఓవరాల్ గా అసలు సినిమా చూసిన తర్వాత మీకు అప్పటికి ఇప్పటికి మీరు చిన్న ఉన్నప్పటికి ఇప్పటికి ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఫీలింగ్ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. సినిమా బ్లాక్ బస్టర్. అప్పుడు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు అంతే ఫీలింగ్ ఉంది. కొంచెం కూడా బోర్ అనిపించలేదు. సినిమాలో డైలాగ్స్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా అంతా. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అంటే చిరంజీవి గారు అంటే అందరూ ఏమంటున్నారు అంటే చిరంజీవి గారు మాత్రమే కనబడుతున్నారు సినిమా మొత్తంలో, ఎవరున్నా మాకు ఎవరు కనిపించట్లేదు అని అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా అలాగే కనిపిస్తుంది లోపల. మెగాస్టార్ కోసమే సినిమా ఇది. అంతేనా? ఒక్కసారి మరి మెగాస్టార్ గారికి విషెస్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. బాస్ డాన్స్ ఎలా ఉంది? డాన్స్ డైలాగ్స్ ఇంద్రాలో మీకు బాగా నచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయా? సీన్ అనే సినిమా అంతా బాగుంది. బట్ నేను వచ్చిన మాత్రం సోనాలి బింద్రే కోసం వచ్చాను. నెక్స్ట్ చిరంజీవి ఫ్యాన్. ఆయన డైలాగ్ చెప్తారా మేడం? నా శుభాకాంక్షలతో మా మెగా అభిమానులు. తర్వాత ఇలాంటి చిరంజీవి గారు ఎఫర్ట్స్ పెట్టిన 10% అయినా ఈ జనరేషన్ హీరోస్ పెడితే ఇండస్ట్రీ హిట్టే చెప్తున్నాను మరొకసారి. థియేటర్లో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎట్లుందండి? చిరంజీవి గారికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇప్పుడు అంటే చిరంజీవి గారికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బాక్స్ బద్దలే రూఫ్ ఎగిరిపోయాయి అన్నమాట. ఒక డైలాగ్ చెప్పండి. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడు. అసలు వేరే లెవెల్ ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే అన్న. టూ హ్యాపీ. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే విశ్వంబర టీంకి కూడా ఆల్ ద బెస్ట్. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. తెలుగు ప్రేక్షకులకి ఇలానే ఎన్నో మంచి సినిమాలు అందియాలి చిరంజీవి గారు. అసలు ఆ చిరంజీవి గారిని యంగ్గా చూడంగానన్నా అప్పట్లో ఉన్న చిరంజీవిని చూస్తుంటే మాకు పూనగాలు వస్తున్నాయి ఇక్కడ. అలాంటి చిరంజీవిని మాకు మళ్ళీ చూడాలని ఉంది. హోప్ఫుల్లీ విశ్వంబరానే కాదు ఇంకో సినిమాతో కూడా మళ్ళీ అలాంటి చిరంజీవిని చూస్తామని అనుకుంటున్నాము. చిరంజీవిలో ఉన్న యంగ్స్టర్ ఎక్కడికి పోలేదు, ఆయన డాన్సర్ ఎక్కడికి పోలేదు, అలానే ఉన్నారు. ఒక కరెక్ట్ సినిమా కోసం వెయిటింగ్ అంతే. హాయ్ అండి. హాయ్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు. నేను ఎప్పుడో 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చూసా. మినిమం ఇప్పటికి 12 ఇయర్స్ అయింది. సో ఇంద్రా సినిమాలో సాంగ్స్ అలాగే ఫైట్ల కంటే కూడా కామెడీ చాలా బాగుంటుంది. మన సోనాలి బింద్రే గారు ఎంటర్ అవ్వడం, అలాగే తర్వాత వచ్చేసరికి అల్లు రామలింగయ్య గారితో ఓం నమ శివాయ, స్నానం చేసిన నమ శివాయ అనే కామెడీ సీన్స్, అలాగే ఆర్తి అగర్వాల్ గారితో అమ్మడు పచ్చిన డ్యాన్స్ మూమెంట్స్, ఇంకా రాధే గోవింద వచ్చినప్పుడు అబ్బబ్బా అసలు ఆ స్టెప్స్కి అయితే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకపోతే కాశీకి వెళ్ళాడు, కాషాయం ధరించాడు, కామన్గా ఉన్నాడు అనుకుంటున్నారా? అదే పౌరుషం, అదే రక్తం అన్నట్లు వేరే లెవెల్. ఆ గూస్ బంప్స్ ఇంకా వస్తున్నాయి ఇంద్రసేనారెడ్డి అంటే. సో అలాగే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో పైన అక్కడ ఆ ఇంద్రసేనుడు, ఇక్కడ కింద ఈ ఇంద్ర అనేది వేరే లెవెల్. అంటే మా జనరేషన్ వచ్చినప్పుడు మేము స్టడీస్లో ఉండేవాళ్ళం. అప్పుడు మూవీస్ చూడడానికి పాసిబుల్ ఉండేది కాదు, పేరెంట్స్ అలా చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సినిమాని దట్టు 4Kలో దట్టు మెగాస్టార్ గారి బర్త్డే రోజు చూడడం అంటే వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంది. అసలు విషెస్ అనే పదానికి కానీ అవసరం లేదండి. మనం అసలు బర్త్డే అంటేనే చాలు. ఇంకా మనం దేవుడికి దండం పెట్టుకొని మెగాస్టార్ గారి సినిమాలన్నీ హిట్ అవ్వాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి, దేవుణ్ణి కోరుకుంటాం. విశ్వంబర అయితే ఎక్సైట్మెంట్ కాదు, యాక్చువల్గా దాంట్లో త్రిష గారు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ స్టాలిన్ మూవీ మనకి వేరే లెవెల్. అసలు కామెడీ సీన్స్ అయితే చిరంజీవి గారితో ఫ్రెండ్షిప్ చేద్దామని త్రిష బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ వేసుకెళ్ళడం, అట్లాంటి కాంబినేషన్ సీన్స్, అలాంటి కామెడీ సీన్స్ విశ్వంబరాలో కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. బట్ విశ్వంబర లుక్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. అండ్ త్రిష గారు ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన పిక్స్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో అసలు హల్చల్ చేస్తున్నాయి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఆ కాంబినేషన్ మళ్ళీ చూడటానికి.
ఇయర్స్ తర్వాత ఇంద్ర రిలీజ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నట్టే. ఇప్పుడు వచ్చిందంటే దిస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. అందుకే ద బిగ్గెస్ట్ పాసిబుల్ స్క్రీన్ ప్రసాద్కి వచ్చి ఇంకా దుమ్ము లేపుదామనే ప్లాన్ చేస్తాం బేసిక్గా. డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అప్పట్లో ఒక సెన్సేషన్ కదా, వీణ స్టెప్ ఇవన్నీ రోడ్డు మీద చేసుకుంటూ తిరగడమే టెరిఫిక్. ఐ మీన్ there's no second thought about how it was earlier and how if anything is going to change now. చాలా బాస్ క్రేజ్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఏం తగ్గదు, ఈ సినిమాకి అయితే క్రేజ్ తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. అండ్ డిస్పైట్ హౌ ఎవర్ అదర్ ఫిల్మ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి, ఈ సినిమా క్రేజ్ అయితే ఇట్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. ఏమైనా రిక్రియేట్ చేసి సాంగ్ కానీ ఏముంటుందండి, ద సేమ్ మూవీ, ఇట్స్ ద సేమ్ ఫిల్మ్. అంటే మీరు ఏమైనా డాన్స్ చేయడం కానీ అది థియేటర్లో మీరు కెమెరాలు తీసుకొస్తే తెలుస్తుంది అంతే. అది అడగాల్సిన క్వశ్చన్ కాదు అసలు, అబ్సల్యూట్లీ. మీ ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంది, ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనున్న నాన్నమ్మ అని బ్యాగ్ ఇసిరేసినప్పటి నుంచి ఇంకా లాస్ట్ దాకా there's no one scene that you can point out specifically. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బాస్కి బర్త్డే విషెస్ చెప్తారా? నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దట్ ఐఎమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంద్ర అనే సినిమా మీద ఉండే పిచ్చే నన్ను ముందుకు తీసుకొచ్చింది. సో ఐ థింక్ one of the primary reasons that I am here in the film's writing and directing is because of megastar Chiranjeevi. So I'd be eternally thankful to the inspiration that he's been to millions of people. Yeah, so that's that. బర్త్డే విషెస్. Many happy returns of the day, megastar Chiranjeevi garu. We'd love to see you doing films like Indra once more. విశ్వాంబర టీజర్ చూసే ఉంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. లెట్స్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ పిక్చర్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి. ఎట్లుందండి? ఐ మీన్ యాజ్ యూజువల్ ఇంకా అది ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా కదా, కొత్తగా చెప్పేది ఏముంది, జస్ట్ టు రిలీవ్ ద మెమరీస్ వచ్చామన్నమాట సినిమాకి. అంటే మెగాస్టార్ సినిమాలు అంటే ఇప్పటికి అప్పటికి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? లేదు, అదే ఇంకా అదే స్టైల్ అదే గ్రేస్. ఇప్పుడు టాప్ టియర్ 1 హీరోస్కి కూడా కాంపిటీషన్ ఇచ్చే ఒక హీరో, ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది? ఐ మీన్ ఆడియన్స్ రియాక్షన్స్ యాజ్ యూజువల్. ఐ మీన్ దే ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ద రిలీజ్ and to relive the memories. They're feeling very happy to see again Indra on the screen, that too in the 4K quality. అంటే అప్పుడు మీరు చిన్నప్పుడు చూసారా లేకపోతే లేదు, నేను థియేటర్లో చూసింది లేదు, అందరు టీవీలోనే చూసాను. బట్ అగైన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఎలా అనిపించింది? అంటే మీరు టీవీలో చూసారు, థియేటర్లో చూడలేదు, ఇప్పుడు థియేటర్లో చూసారు అంటే ఎలా అనిపించింది? థియేటర్లో చూసేటప్పటికి ఐ మీన్ ఆల్రెడీ ఎవ్రీ డైలాగ్ని రిసైడ్ చేస్తూ ఆ డాన్స్ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఏమొస్తుందో లైక్ మీకు మనకు ఆల్రెడీ తెలుసు కదా ముందే ఏమవుతుంది అనేది. సో ఐ మీన్ చాలా మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్. అంటే వర్షం పాటకి చాలా మంది గొడుగులు తీసుకొచ్చారని చెప్పేసి అవును విన్నాను, అది నేను కూడా కొన్ని వీడియోస్లో చూసాను. బట్ ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటికి అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒకలాగా విన్నారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్స్. సో లైక్ యూనో మన ఊహ తెలిసినప్పటి నుంచి లైక్ కైండ్ ఆఫ్ అన్ని ఫాలో అవుతూనే వస్తున్నాము. సో ఐ మీన్ దిస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిన్న నైట్ నుంచి డైలాగ్ అంటే అన్ని చాలా డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. లైక్ వీరశంకర్ రెడ్డి డైలాగ్ ఏదైతే ఉందో, మొక్కే కదా అని పీకకు వస్తా అనే డైలాగ్ ఒకటి, లైక్ షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ కానీ, లేకపోతే హెలికాప్టర్ ఫైట్ కానీ, లేకపోతే మెయిన్ సీన్ ఇస్ ద రిటర్న్ టు సీమా సీన్ ఏదైతే ఉందో ర్యాలీ కార్లో, దట్ వాజ్ లైక్ నో వన్ క్యాన్ బీట్ ఇట్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాంటి సీన్ కన్సీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇది ఫర్ టుడేస్ మేకర్స్. Song Bam Bam Bole. Bam Bam Bole is the best song anyone can do. That's the best introduction song which I say, which any hero can have it. ఇంకా దాయి దాయి దే మస్ట్ అయిపోతే ఇంకా చెప్పనవసరం లేదు. చిరంజీవి గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఐ మీన్ అనే జస్ట్ ఐ లవ్ యూ అండ్ కట్టగలే వరకు మీ ఫ్యాన్స్ అంతా.